ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. సారీ సార్, పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసారా? ఈ అమ్మాయి ట్రీట్మెంట్కి ఎక్కడికి వచ్చిందా? నో మేడం, ఇలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు. హలో, ఇక్కడున్న నియర్ బై హాస్పిటల్లో విచారించి చూస్తే అలాంటి అమ్మాయిని ఎవరు చూడలేదని చెప్తున్నారు సార్. ఎవరెవరిని విచారించారు? సార్, డాక్టర్, నర్స్, రిసెప్షనిస్ట్ అందరి దగ్గర ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళని విచారిస్తే డీటెయిల్ ఎలా దొరుకుతాయి? చెప్పు. నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టే. ఆ అమ్మాయి దొరకగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. ఏయ్, పెట్టవయ్యా ఫోన్. తల్లి, నా బంగారు తల్లి. తనకి భోజనం తినిపించేసరికి నా ప్రాణం పోతుందయ్యా. నా వల్ల కావడం అంత లేదు. ఏడిపిస్తుందా? ఇలా ఇవ్వండి, నేను తినిపిస్తాను. నాన్న, నేను ఒక డ్రాయింగ్ వేశాను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. తర్వాత ఆ ఎలుక్కి ఏమైంది? నాన్న, ఆ అమ్మాయి ఎలుక చిన్న ఎలుక కనిపించలేదని బాగా వెతికి అలసిపోయి ఇంకో ఎలుక దగ్గరికి వెళ్లి అడిగింది. ఆ అమ్మాయి ఎలుక సూపర్ రా ఏం తల్లి, సూపర్. చెప్పిందంటే ఏదో అర్థం కాకుండా ఏదో చెప్పేసింది. ఫోన్ వస్తోంది, మాట్లాడక వింటాను. ఏ స్వామి, ఏయ్, ఆ పప్పుగడు ఏమంటున్నాడు? తనకు ఒక విషయం తెలుసు అంటున్నాడు, కానీ అదేంటో చెప్పడం లేదు. తను వార్కం చూస్తుంటే ఏదో బిర్యానీ తింటూ వీడియో తీస్తున్నాడు స్వామి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే ఎంతసేపట్లో తినగలమో చూద్దామా. చికెన్ బిర్యానీ ఉంది, గుడ్లు ఉన్నాయి, చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి, చికెన్ 65 కూడా ఉంది ఇందులో ఇంకా బిర్యానీ ఉంది, ఆనియన్ రైతా ఉంది, వంకాయ కూర ఉంది, కేసరి కూడా ఉంది. ఇక స్టార్ట్ చేసేద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. కుక్కేసాడ్రా, మొత్తం తినేస్తాడు. స్వామి, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి, వాడి ఛానల్ ని షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయి. మర్చిపోకుండా బెల్ బటన్ కూడా నొక్కేసాయి. సరే స్వామి. రేయ్, చెప్పినట్టు చేస్తావా? స్వామి, వాడి నోటి నుంచి నిజం కక్కాలి, లేదా వాడు తిన్నది మొత్తం కక్కాలి. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఏం కావాలి? ఈ అమ్మాయి ఇక్కడ రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకుంది. ఈ అమ్మాయి మీకు గుర్తుందా? లేదు, నేను చూడలేదయ్యా. నేను చూడలేదు సార్. ఇక్కడ ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వచ్చారా? ఎవరినైనా అడగండి సార్. కార్తిక్ అని ఒక అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయింది. నేను అమ్మాయిని చూడాలి. 1 సెకండ్ మ్యామ్. అమ్మా, ఈ అమ్మాయిని చూసారా? ఇక్కడ ఆ పేరులో ఎవరు ఇక్కడ అడ్మిట్ అవ్వలేదు. 1 సెకండ్. ఈ అమ్మాయి అది? లేదే, నేను చూడలేదు. లేదు, ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు. షూర్. రాఘవ్, ఏదైనా క్లూ దొరికిందా? ఈ ఏరియాలో ప్రతి హాస్పిటల్ ఎంక్వైరీ చేశాను, ఒక్క క్లూ కూడా దొరకలేదు శాలిని. సరే, నువ్వు వెంటనే డేవిడ్ కి కాల్ కనెక్ట్ చేయి. హలో, యశోద, ఇంద్ర, కిమ్స్, కాంటినెంటల్ తప్ప అన్నిట్లో విచారించాను. అమ్మాయి గురించి ఎలాంటి న్యూస్ లేదు. ఓకే. నేను నియర్ బై లోనే ఉన్నాను. యశోద, కాంటినెంటల్ నేను చూసుకుంటాను. మీరు మిగతా హాస్పిటల్స్ లో ఎంక్వైరీ చేయండి. క్విక్. ఓకే శాలిని. ఈ అమ్మాయిని ఇక్కడ మీరు చూసారా? చూడలేదు మేడం, ఇక్కడికి రోజు చాలా మంది వస్తున్నారు. మీరు కావాలంటే అదిగో ఆ అమ్మాయిని అడగండి. ఈ అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? చూసానే, డాక్టర్ చంద్రిక గారిని కలవడానికి వస్తుంటారు. ఎస్ మ్యామ్. డాక్టర్ చంద్రికను చూడాలి. ఇప్పుడు మేడం వాళ్ళ ఓన్ క్లినిక్ లోనే ఉంటారు. ఓకే, ఆవిడ నెంబర్ ఇస్తారా? క్లినిక్ నంబర్ అయితే ఇస్తాను. సరే, ఇవ్వండి. సార్, అమ్మాయి సిటీలో ఉన్న ఇక్కడ ఒక హాస్పిటల్లో డాక్టర్ చంద్రికని అప్పుడప్పుడు మీట్ అయింది. డాక్టర్ క్లినిక్ నంబర్ కి ఫోన్ చేశాను, ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారన్నారు. ఇల్లు అశోక్ నగర్ సార్. నేను అక్కడికి వెళ్ళినా? వెయిట్ చేయి, నేను వచ్చేంత వరకు ఎలాంటి మూమెంట్ వద్దు. ఓకే సార్.